జైల్‌లో మీకు హెయిర్ కట్ చేసారా? అంటే ఇదంతా జైల్‌లో సహజంగా అందరికీ కట్ అందరికీ చేస్తారు. చేస్తారు. అందరికీ చేస్తారు. ముస్లిమ్స్‌కి ఎవరికీ చేయరండి. ఆ! బట్ హిందువులకి తప్పకుండా చేస్తారు. క్రిస్టియన్స్ కూడా చేస్తారు. నా దాంట్లోనేమో మేము చెప్పాం మరి మాకు ఈ ఇట్లా కట్ చేసిన అలవాటు నాకు లేదండి. ఎప్పుడైనా ఇస్తే తిరుపతిలో ఇస్తామేమో అని చెప్పాము. హ్మ్. సో, కాబట్టి మరి నన్నైతే కట్ చేసుకోమని వారేం ఒత్తిడి చేయలేదు. ఒత్తిడి చేయలేదు. చేయలేదు. చాలా మందిని కొట్టి మరీ కటింగ్‌లు అవి చేపిస్తారు. చేశారు. ఇప్పుడు లేడీ అఘోరి గారు కూడా ఏసినట్టున్నారు. చూసారా? ఆడి అయితే వీడియో? చూడలేదండి. ఏందన్న వాడి మీద మీ అభిప్రాయం ఏంది? నాకు పూర్తి అవగాహన లేదు. లేదండి. నేను చూసారా పెద్ద వాడి ఫాలో వీడియోలు గాని? నేను స్టార్టింగ్‌లో కొంత చూశానండి. హ్మ్. వారు వచ్చినప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ అవి కొన్ని చూశాను నేను. హ్మ్. ఇప్పుడు కూడా ఇట్లా జరిగింది. కొంచెం ఎవరో అమ్మాయిలని ఏదో ఇది చేశారు, ట్రాప్ చేశారు అని అంటున్నారు. అవును సార్. నాకు అసలు పూర్తిగా దాని మీద అవగాహన లేదు. కానీ ఒకటి తప్పు ఎవరు చేసినా శిక్షించబడాలని కోరుకుంటున్నానండి. అంతే. ఎవరైనా సరే తప్పు ఎవరు చేసినా, ఏ మతం వాడు శిక్షించబడాలి. చేసినా. అంతే. అవును. హ్మ్. మీకు పెళ్ళయిందండి? అవునండి. అయింది. జైలులో ఉన్నప్పుడు మీ భార్య బాధపడ్డారా? సహజంగానే కొంత ఉంటే ఉండుండొచ్చండి. పాపం ఆవిడ ములాఖాత్‌కి వీక్‌లో 2 టైమ్స్ వచ్చేవారు ఆవిడ. ఆ! నేను వీక్‌లో 2 టైమ్స్ ఫోన్ చేసేవాడిని నేను. దాంట్లో తను ఎప్పుడు అధైర్యపడేటువంటి వ్యక్తిగా ఎప్పుడూ నా ఈ 18 సంవత్సరాల మా సంసార జీవితంలో ఆ చిన్న వాటిలో కూడా కృంగిపోయేటువంటి అధైర్యశాలి కాదండి ఆవిడ. ధైర్యశాలి ఆవిడ. అంటే మీరు భగవంతుడి కోసమే చేస్తున్నప్పుడు బాధపడాల్సిన పని లేదు గదా! మీరు రామరాజ్యం అనేది భగవంతుడి భగవంతుడి కోసమా? కోసం లేకపోతే కాదండి. భగవంతుడి కోసం దేనికోసం కాదు. రామరాజ్యం అనేది ఒక మా అసలు ఆ పేరు? పిల్లల కోసం అండి. హ్మ్. మన తరువాతి తరాల భవిష్యత్తు కోసం. హ్మ్. సుమారు 2 రాష్ట్రాల్లో అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాల భూములే సుమారు 11 లక్షల ఎకరాల పైన ఉంటాయండి. హ్మ్. భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయిన భూములు 1,00,00,000 ఎకరాల పైన ఉంటాయని అంచనా ఉంది. హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం భూములు మన బంధువులే. మరి అన్ని మతస్థులు ఎవరు దాంట్లో ఎక్కువ ఉండకపోవచ్చు. మన బంధువులే ఓ 70%, 80% మంది మన వల్ల ఆక్రమించుకుని ఉండొచ్చు. హ్మ్. ఎక్కువ శాతం కోర్టులు స్టే ఇచ్చి ఈ కబ్జాదారులను కాపాడుతున్నాయి. హ్మ్. సో, కాబట్టి ఈ భూములు మన స్వాధీనం అవ్వాలన్నా, దేవాలయాలు స్వాధీనం చేసుకోవాలన్నా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాల పని మానేస్తే, ఆ పని మానేసిన న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ని ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని మానేసిన, దీన్ని అడగడం కోసం, ప్రశ్నించడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ పేరే రామరాజ్యం. అదే ఒక ప్రైవేట్ ఇది మన భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. దాడులు, బెదిరింపులు. అంటే దాడులు, బెదిరింపులు అని మీరు తీర్పు ఇచ్చేశారు. అది మీరు తీర్పు ఎలా అనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. నేను జడ్జిని కాదు. తీర్పు అని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చేసేది అదే కదా. ఇప్పుడు రంగరాజన్ గారి మీద అది అసలు కాదు. ఎందుకు మీరు రంగరాజన్ గారి మీద? అది కాదు. మేము 60-70 దేవాలయాల్లో 60-70 అర్చక పురోహితులను కలిసి ఉన్నామండి. కొన్ని మా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ప్లేస్కి వెళ్ళి మేము అడిగేది ఏమిటండి, అయ్యా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాం. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ప్రకారంగా పేర్కొనబడినటువంటి క్షాత్రం కలిగిన వారిని మీ సర్వీస్లో మీరు ఎంతమందిని గుర్తించారు? వారు ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అన్ని మతస్థులు ఈ భూమి అంతా మాది అని వక్ఫ్ బోర్డు పేరుతో పాపం వారు అది చక్కగా ఓ ప్రణాళిక వేసి భూమిని స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు వాళ్ళతో ఎప్పుడో చెప్పాడని ఈ వాల్మీకి రామాయణంలోనే ఉంది. మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని, ఓ భరతవంశీయ అని. ఆ భరతవంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? ఈ కనీస అవగాహన అర్చక పురోహితులుగా మీకు ఉండొద్దా? ఒక మసీదుకి వెళ్తే ఎవరైతే వారు ప్రార్థన కోసం ఆ మతస్థులు వస్తున్నారో, మన మసీదుకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని లేకుండా ఉన్నారు, ఎవరు ఏ పని కోసం ఉపయోగపడతారు అని వారు చక్కగా ఓ ప్రణాళిక వేసుకుని గ్రేడింగ్ చేసుకుని వారు మత విస్తరణ కోసం లవ్ జిహాద్ వంటి వాటికి కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవాలని పనిచేస్తున్నప్పుడు మన సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా మా ఆలయాల్లో బోధకులుగా అర్చక పురోహితులే ఉన్నారు అక్కడ మాకు. అటువంటప్పుడు ఈ కనీస విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రతి ఊరికి వెళ్ళి అవకాశం ఉన్నంత వరకు అర్చక పురోహితులను కలిసి ఇవన్నీ చెప్తానే వస్తున్నాం. అందులో భాగంగానే రంగరాజన్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మా ఉద్దేశం అయ్యే మనకు కూడా ప్రత్యేక సైన్యం అవసరం. ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులు బాధ్యత తీసుకొని ఊరికి ఒక్కడిని క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేసుకుని, ఈ క్షాత్రం కలిగిన వారు ఎంపిక చేసిన తర్వాత మరి వారి కుటుంబ పోషణ మీకే క్షాత్రం ఉండొచ్చు. పరోక్షంగా డబ్బులు అడుగుతున్నారు అంతే కదా. మీరు ఇంత డబ్బులే ఉంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నన్ను పూర్తి అవనివ్వండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ఊర్లో మీకే క్షాత్రం ఉంది. 18వ అధ్యాయం 43వ శ్లోకం
శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దాన విసర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఇప్పటికీ ఏదో పని చేస్తున్నారు, ఈ లక్షణాలు ఉన్నాయి, ఇతను కానీ ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని. మరి మీరు ఆ పని మానేసి రామరాజ్యం సైన్యం కోసమే మీరు వస్తే మరి మీ కుటుంబ పోషణ, కాబట్టి మీ కుటుంబానికి అవసరమయ్యే డబ్బు మీ ఊరే మీకు సమకూర్చాలి, మీ ఊరే మీకు శాలరీ ఇవ్వాలి. మీరు అనుకోకుండా ఎక్కడికి రావాల్సి వచ్చినా మీ ట్రావెలింగ్ ఎలవెన్స్ అంతా మీ ఊరే చూసుకోవాలి. మీ పెట్టుబడి ఎవరు చూసుకోవాలి? మీ ఊరే చూసుకోవాలి. కేవలం ఇలా ప్రతి ఊరిలో ఒక్క సైనికుడిని అర్చక పురోహితులు ఏర్పాటు చేసి ఆ ఊరి అతని పోషణ ఆ ఊరు చూసుకుంటే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అయితే ఈ భయంస అలాంటి అల్లర్లు జరిగినప్పుడు, లేకపోతే గో సంరక్షణ కోసం, లేకపోతే మన వరంగల్లో ఒక అర్చకుడిని చంపేసారు, అట్లాంటి సందర్భాల్లో ఉన్న ధర్మం కోసం అండి కనీసం మనం 2-3 వేల మంది ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. మీ జిల్లాలో మీరు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నారు, మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే 1,00,000 ఎకరాలు మీ జిల్లాలో భూములు పెండింగ్, కేసులు అన్యాక్రాంతం అయిపోయిన భూములు కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. వాటిని మీరు ఎందుకు డిస్పోజ్ చేయలేదు? మీరు ఇట్లా డిస్పోజ్ చేయనటువంటి ఈ న్యాయమూర్తి మీద అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు 197 CRPC పాత చట్టాన్ని కానీ ఈ కొత్త చట్టం 218 BNSS కానీ ఎందుకు ప్రయోగించలేదు అని అడిగే వ్యవస్థ ఈ సైన్యం అవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఊర్లో అర్చక పురోహితులను అడుగుతున్నామండి. దాంట్లో డబ్బు ఎక్కడ ఉంది? దాంట్లో క్లారిటీ ఒకటి చెప్పండి. రంగరాజన్ గారి మీద మీరు అటాక్ చేశారా లేదా? రంగరాజన్ గారిని కూడా మేము అటాక్ చేయలేదండి. అంతమంది పూజారులకి ఏ బోధన అయితే చెప్పుకుంటూ తిరుగుతున్నామో అది అలాగే ఈయనకి కూడా కలిసి చెప్పి ఆయన సపోర్ట్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళామండి. అయితే కాకుండా మేము వెళ్ళే సమయానికి ఆయన చూడకూడని స్థితిలో ఆయన ఉన్నాడండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏమైనా? మా దగ్గర ఎందుకంటే ఆధారాలన్నీ ఆయనే మీడియాకి ఇచ్చాడు కదా. ఆయన అంటే చూడకూడని స్థితిలో అంటే ఏ స్థితిలో చెప్పండి? అంటే ఒక 2 అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. మద్యం ఉంది అక్కడ, తాగడం మేము చూడలేదు. మద్యం గ్లాసులు ఉన్నాయి, మద్యం బాటిల్ ఉన్నాయి, రూమ్ అంతా మద్యం స్మెల్ గబ్బు కొడతా ఉంది. 2 అమ్మాయిలతో ఉన్నాడు. 2 అమ్మాయిలతో ఉన్నారు. ఒక అమ్మాయి పూర్తి నగ్నంగా ఉంది, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉంది. రంగరాజన్ గారు టీ షర్ట్ ఒకటి పైకి లేపుకున్నాడు, ఆయన కిందంతా పంచి అంతా విప్పేస్తుంది రంగరాజన్ గారు. ఇలాంటి స్థితిలో ఆయన ఉన్నారు. మీరు నమ్మినటువంటి భగవంతుడి మీద ఒట్టేసి చెప్పండి ఆయన ఎట్లా ఆ స్థితిలో ఉన్నాడని చెప్పి. మీరు భగవంతుని నమ్ముతారా? మీరు? నా ఇంట్లో నేను నమ్ముతానండి. తమరి గోత్రం ఏమిటండి? నా గోత్రం ఇవన్నీ నాకు తెలియదండి. మీ గోత్రం తెలియదు కదా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు శమన వైరు, ఎవరు అనాదాతీత సమగ్రహాలను నామంగా కలిగి ఉన్నాడు, ఎవరు సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా కలిగి ఉన్నారు, అతన్ని నేను నమ్ముతున్నానండి. ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను నేను. రంగరాజన్ గారు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో ఏ బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో, బ్రాహ్మణులు ఏమేం పనులు చేయాలి, ఏం చేయకూడదని చెప్తుందో వాటికి విరుద్ధంగా మా కంట కనపడ్డాడండి ఆయన. మరి వీడియోలు తీయొచ్చు కదా మీరు? తలుపు తీసుకుని ఒక 5 నుంచి 7 సెకండ్లు ఉంటాయి కదా, ఆ ఫోనే నా నుంచి లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు నా ఫోన్ కింద పడిందండి. మీ వెనక టీం ఉన్నారు కదా? మా వెనక టీం కూడా 1-2 తీసున్నారు. దాంట్లో కూడా నెక్స్ట్ డే మేము అరెస్ట్ అయినప్పుడు మా వాళ్ళందరూ ఫోన్లు రికవరీ చేయటం వాళ్ళ ఫస్ట్ టార్గెట్ అయ్యిందండి. వారు ఫోన్లు రికవరీ చేయాలి. నేను మీకు ఒక వీడియో, ఒక ఆడియో 2 పంపిస్తాను మీకు. ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన శిష్యులు చెప్పారటండి, ఆయన శిష్యులు చెప్పారు, వీడియోలు పెట్టారు, మీరు ఎందుకు స్పందించలేదు రంగరాజన్ గారి విషయంలో మమ్మల్ని అందరూ మీరు అడుగుతున్నారు. రంగరాజన్ గారితో నేను 1 గంట సేపు ఫోన్లో మాట్లాడాను, నాయన ఏమీ కాదు, వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటకు వస్తే అసహ్యంగా ఉంటుంది, అవి రాకుండా చూడండి బయటికి అని ఆయన ప్రాధేయపడ్డారని ఆయన శిష్యులు చెప్తున్నారు. 7వ తేదీ ఇష్యూ జరిగితే 8వ తేదీ మధ్యాహ్నం మేము అరెస్ట్ అయ్యామండి. 8వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ చేశారు. 7వ తేదీ మేము నిజంగా ఆయన మీద దాడే జరిగితే, ఆయన మద్యం సేవించి ఉండకపోతే, అక్కడ నిరోధులు, కండోములు, ఆ మహిళలు అర్ధనగ్నంగా అవి ఉండకపోతే, వెంటనే మేము గడప దాటిన మరుక్షణం కింద ఉండేటువంటి వాలంటీర్స్కి ఆయన ఫోన్ చేసిన, పార్కింగ్ ప్లేస్లో ఉండే వాలంటీర్స్కి ఆయన ఫోన్ చేసిన, మేము పార్కింగ్ కూడా దాటలేమండి, మేము అంత జనం చుట్టుముట్టేవారు. కానీ ఆయన అలా ఫోన్ చేస్తే ఆయన మద్యం సేవించిన విషయం బయటకు వస్తుంది, అక్కడ అపరిశుభ్ర వాతావరణం రూమ్ విషయం బయట తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన మౌనంగా ఆ రోజు అంతా ఉండి ఆ రూమ్ అంతా శుభ్రంగా ధూపదీప నైవేద్యాలు, దీపాలు అన్నీ వేసి ఆయన శరీరంలో ఉన్న మద్యం కూడా డ్రై అయిపోయిన తర్వాత మరుసటి రోజు కంప్లైంట్ ఇచ్చాడండి.